ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి స్వాగతం. శ్రీవారి సేవలో మేల్చాటు వస్త్రం అంటే ఏమిటి, ఆ సేవలు చేయాలంటే ఏం చేయాలి, అసలు ఈ మేల్చాటు వస్త్రం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకుందాం. చాలా మంది భక్తులు శుక్రవారం తిరుమలకు వెళ్తే మేల్చాట్ వస్త్రం సేవలో పాల్గొవచ్చని అనుకుంటారు, కానీ అది ఖచ్చితంగా దొరుకుతుందనే హామీ లేదు. ఈ సేవలో పాల్గొనడం పూర్తిగా స్వామివారి అనుగ్రహం మరియు లక్కీ డిప్లో ఎంపిక కావడమే ఆధారపడి ఉంటుంది. ఈ సేవకు సాధారణంగా దంపతులు మాత్రమే అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా అవకాశం ఉంటుంది. సేవ కోసం ఎంపికైన తరువాత నిర్ణయించిన డబ్బులు చెల్లించి టికెట్ పొందాలి. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోవాలి. అక్కడ ముందుగా ఆన్లైన్ సేవా టికెట్లను, సిఫార్సు కోటా టికెట్లు, మెయిల్ చాట్ వస్త్రం సేవ భక్తులకు కలిపి కూర్చోబెడతారు. మొత్తం సాధారణంగా 20 నుంచి 30 టికెట్ల వరకు మాత్రమే ఉంటాయి. తరువాత దర్శనానికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ కూడా అధికారుల ప్రాధాన్యత క్రమంలో అందరినీ కూర్చోబెడతారు. సేవ ప్రారంభానికి ముందు దంపతులకు అంటే మగవారికి వెండి పళ్ళెంలో స్వామివారి వస్త్రాలు ఇచ్చి, ఆడవారికి పాలు, సుగంధ ద్రవ్యాలు, ఇతర పూజా సామాగ్రి అందజేస్తారు. వాటిని చేతబట్టి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అనంతరం సేవలో పాల్గొంటారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు పట్టు వస్త్రాన్ని తమ తలపై పెట్టుకొని ఆలయం చుట్టూ ఊరేగింపుగా తీసుకొని వెళ్లి అర్చకులు సమర్పిస్తారు. అనంతరం భక్తులకు అభిషేక సేవను ప్రత్యక్షంగా వీక్షిస్తారు. అభిషేకం పూర్తయిన తరువాత ఉపయోగించిన సుగంధ ద్రవ్యాలు భక్తులకు ఇస్తారు. ఈ సేవ పూర్తయిన తరువాత భక్తులకు ప్రాధాన్యత క్రమంలో స్వామివారికి దర్శనం కల్పిస్తారు. దర్శనం అనంతరం అధికారికంగా ప్రసాదాలు అందజేస్తారు. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంతో పాటు మేల్చాట్ వస్త్రం కూడా ఉంటుంది. ఈ మేల్చాట్ వస్త్రాన్ని భక్తులకు ఎంతో పవిత్రమైన ప్రసాదంగా భావిస్తారు. ఈ సేవను సాధారణంగా లక్కీ డిప్ ద్వారా ఎంపిక వారికి టికెట్ ధర 12,250 రూపాయలు. సాధారణంగా సిఫార్సు లేఖ ద్వారా సంబంధిత విధానంలో ఈ టికెట్ పొందవచ్చు. కొంతమంది ఎంపీ, ఎమ్మెల్యేలు సిఫార్సు కూడా టికెట్ పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ సేవకు హాజరై భక్తులు గురువారం రాత్రే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గురువారం సాయంత్రం స్వామివారికి ఉన్న బంగారు ఆభరణాలు తొలగించి కేవలం పుష్పాలతో మాత్రమే అలంకరిస్తారు. ఈ ప్రత్యేకమైన అలంకరణలో స్వామివారు దర్శించడం భక్తులకు అరుదైన అవకాశం. ఈ సేవ ఆన్లైన్ బుకింగ్లో అందుబాటులో ఉండదు. సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఒకవేళ ఎంపిక అయితే మనకి SMS ద్వారా తెలియజేస్తారు. జేఈఓ ఆఫీస్లో సేవా తేదీ ఒక రోజు ముందే SMS చూపించి టికెట్ తీసుకోవచ్చు. ఈ సేవ స్వామివారికి ఉదయం 3 గంటల నుంచి 3:30 గంటల మధ్య నిర్వహిస్తారు. సేవలో పాల్గొన్న వారికి 2 పెద్ద లడ్డూలు మరియు వడ ఇస్తారు. మరో విశేషం ఏమిటంటే గురువారం రాత్రి పూలంగ సేవ అనంతరం స్వామివారికి ఆభరణాలు తొలగించి పూలతో మాత్రమే అలంకరిస్తారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగే అభిషేకం అనంతరం స్వామివారికి పవిత్రమైన మేల్చాట్ వస్త్రం ధరింపజేసి భక్తులకు అత్యంత అరుదైన దివ్య దర్శనం కల్పిస్తారు. శ్రీవారి ఆలయంలో శ్రీనివాసకి జరిగే సేవలన్నిటిలో విశిష్టమైనది ప్రతి శుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ చాలా అద్భుతమైనది. అభిషేక సమయంలో నిత్య కళ్యాణ శోభితుడు అయిన స్వామివారికి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. శనివారం రాత్రి తులా నక్షత్రం తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, గురువారం నాడు తెల్లని కర్పూర నామంతో దర్శనమిస్తారు. ఈ 3 సందర్భాలలో మాత్రమే స్వామివారికి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్ర దర్శనం, నిజపాద దర్శనం అని కూడా అంటారు. అయితే అభిషేకం తరువాత స్వామివారికి ధరింపజేసే వస్త్రమే మేల్చాట్ వస్త్రం. ఈ మేల్చాట్ వస్త్రాన్ని తమిళనాడు రాష్ట్రంలో సేలం ప్రాంతంలో నేత కార్మికులు అత్యంత నిష్ఠతో చేస్తారు. మేల్చాట్ వస్త్ర సేవలో పాల్గొనే భక్తులకు పవిత్రమైన మేల్చాట్ వస్త్రం ప్రసాదంగా అందజేస్తారు. ఈ సేవలో పాల్గొవాలంటే ముందుగానే టికెట్ పొందాలి. టికెట్లు పూర్తిగా అందుబాటులో ఉన్న కోటా ఆధారంగానే జారీ చేయబడతాయి. సేవ రోజున నిర్ణయించిన సమయానికి రిపోర్ట్ చేసి అధికారులు సూచించిన విధంగా సేవలో పాల్గొవాలి. అనంతరం స్వామివారి ప్రత్యేక దర్శనం, ప్రసాదాలు మరియు పవిత్రమైన మేల్చాట్ వస్త్రాన్ని అందజేయబడతాయి. టీటీడీకి సంబంధించిన తాజా సమాచారం, దర్శన టికెట్ల అప్డేట్లు, వసతి వివరాలు మరియు ఇతర ఏ ముఖ్యమైన ప్రకటనలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.